సో సిద్దిపేట అనగానే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని బయట ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. కానీ వాస్తవానికి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. సిద్దిపేటలో చాలా వరకు స్థానిక ఎమ్మెల్యే గారి అనుచరుల చేతులనే చాలా వ్యాపారాలు ఉన్నాయి. అవుతుంది వాళ్ళ చేతుల వ్యాపారాలు నడవాలి, లేకపోతే వాళ్ళు చెప్పిన వ్యాపారం మాత్రమే నడవాలి, లేకపోతే పీక తింటారు. ఆఖరికి చెప్పుల దుకాణం నడవాలన్నా స్థానిక ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ఉండాలి. ఆయన చల్లని చూపు లేకపోతే మన పని ఖతమే. ఎందుకంటే ఇక మున్సిపల్ వస్తాడు, కౌన్సిలర్ వస్తాడు, వాడొస్తాడు, వీడొస్తాడు, ఆగం చేస్తాడు. ఇక చల్లని చూపులు దీవెనలు ఉన్నాయనుకో స్థానిక ఎమ్మెల్యే, నీకేం లేకపోయినా వ్యాపారం చేయొచ్చు. నీకు బిల్డింగ్లకు అనుమతులు లేకపోయినా ఎన్ని బిల్డింగ్లను ఎన్ని అంతస్తులను కట్టుకోవచ్చు, ఓపెనింగ్లు చేసుకోవచ్చు, అద్భుతంగా వ్యాపారాలు నడిపించుకోవచ్చు. అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అంటే చాలా ఉన్నాయి. ఈ 15-20 ఏళ్ళల్లో ఆయన కనుసన్నల్లో, ఆయన అనుచరుల కనుసన్నల్లో నడిచినటువంటి వ్యాపార సామ్రాజ్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అక్షయ హోటల్ గురించి మాట్లాడుకుందాం. సిద్దిపేటలో రంగనాంపల్లి దగ్గరలో పరిధిలో రెడ్డి ఫంక్షన్ హాల్కు సమీపంలో అక్షయ హోటల్ నిర్మించారు. చాలా పెద్ద హోటల్ నిర్మించారు, మీకు చూపిస్తా. ఆ హోటల్ నాలాని ఎంక్రోచ్ అయింది అని మనం కథనాలు కూడా ప్రసారం చేసినాం. దాని మీద ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు మున్సిపల్ కమిషనర్ గారు. అయితే ఇక్కడ చాలా క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి. మరి మున్సిపల్ కమిషనరు ఎన్ని అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చిండు, ఎంతవరకు శాంక్షన్ ప్లాన్ ఏంది, శాంక్షన్ ప్లాన్ డీవియేట్ చేసిరని మున్సిపల్ అధికారులు ఒకసారి నోటీస్ కూడా ఇచ్చినట్టున్నారు. దాని మీద ఇప్పటివరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి ఇరిగేషన్ అధికారులను సంప్రదించే తీసుకున్నారా లేదా అనే విషయం తెలియదు. ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ మెయిన్ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయితే చూడండి ఒకసారి. హోటల్ చాలా అద్భుతంగా పెద్ద హోటల్, 1, 2, 3, 4, 5 అంతస్తులు నిర్మించినట్టున్నారు. ఇది అక్షయ హోటల్ గ్రాండ్ ఓపెనింగ్. ఇగో ఏంది ఇది, జీడిఆర్ కాలేజ్ సిద్దిపేట ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. దీంట్లో హోటల్ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేసారు ఇదే బిల్డింగ్ లో, అక్షయ హోటల్ అని. ఏంది బార్ ఉన్నట్టుంది, మంచి సెటప్ అంతా అయిపోయింది, లైట్లు వచ్చినాయి, వెలుగులు విరజిమ్ముతున్నాయి, అద్భుతంగా అన్నగారు వచ్చిర్రు. మొత్తానికి గ్రాండ్ ఓపెనింగ్ కూడా అయ్యింది. ఇది మొన్న రీసెంట్ టైంలోనే. సూపర్, చూసిరు కదా ఎవరెవరు ఉన్నారు అంతా. అక్షయ హోటల్. సో ఇంత పెద్ద హోటల్ ఓపెనింగ్ అయింది, లైట్లు విరజిమ్ముతున్నాయి, అట్టహాసంగా ప్రారంభించారు. మరి ఆ ఇంటికి, ఈ బిల్డింగ్ కి డోర్ నంబరే అలాట్ కాలేదు అనే ఒక సమాచారం ఉంది మనకి. ఎంత దారుణం చూడురి. ఇంత పెద్ద బిల్డింగ్ కి ఇంటి నంబర్ కూడా అలాట్ కాలే ఇంకా మున్సిపల్ శాఖ నుంచి. మరి ఇంటి నంబర్ కూడా అలాట్ కానటువంటి ఇంత పెద్ద బిల్డింగ్ ఇంటి నంబర్ కూడా అలాట్ కాకుండా దీనికి కరెంట్ కనెక్షన్ లేటుకెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ అనుమతులు ఎట్లా వచ్చినాయి? ఇంటి నంబర్ రాలేదు కదా. ఇంటి నంబర్ వస్తేనే కరెంట్ కనెక్షన్ రావాలి. దీనికి కరెంట్ కనెక్షన్ ఎట్లా ఇచ్చారు అధికారులు? కరెంట్ కనెక్షన్ ఎట్లా ఇచ్చారు? మరి ఇన్ని రోజులకు ఇది ప్రారంభమై దాదాపుగా నెల దగ్గరకు వస్తున్నట్టుంది. 14th ఏమో ప్రారంభించినట్టు. దీనికి ఇంటి పన్ను ఎగ్గొడుతున్నట్టే కదా, ఇంటి పన్ను ఎగ్గొడుతున్నట్టే, జిఎస్టీ ఎగ్గొడుతున్నట్టే. హోటల్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అవుతుంది కదా. మరి జిఎస్టీ అధికారులు ఏం చేస్తారు, మున్సిపల్ శాఖ అధికారులు ఏం చేస్తారు, దీనికి ఇంటి పన్ను ఎంత విధించారు, వాళ్ళు కడుతురా లేదా? ఇంటి డోర్ నంబరే అన్నిటికీ కూడా ఇంపార్టెంట్. డోర్ నంబరే అలర్ట్ కాలేదని తెలుస్తుంది. డోర్ నంబర్ అలర్ట్ కాకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఇప్పుడు మనం వీడియో చేసిన తర్వాత హడా వీడియో ఏమన్నా బ్యాక్ డేట్కు పోయి ఏమన్నా డోర్ నంబర్ తీసుకొస్తారా? పోనీ ఈ డేట్ తోటే డోర్ నంబర్ ఇచ్చిన అనుకుందాం, అంటే ఇన్ని రోజులకు ఫంక్షన్ అయిన దానికి జిఎస్టీ ఎగ్గొట్టినట్టేనా, ఇంటి పన్ను ఎగ్గొట్టినట్టేనా? చాలా రకాల పన్నులు ఉంటాయి. ఇట్లా ఒక స్థానిక ఎమ్మెల్యే గారు సిద్దిపేట సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అరే భయ్, నన్ను ఓపెనింగ్ పిలుచుకో, నన్ను ఫ్లెక్సీలు కట్టురు, నన్ను ఓపెనింగ్ విలువరు, ఇక అంతే చాలు. మీకు ఏమి లేకున్నా సరే, ఇంటి నెంబర్ లేకున్నా సరే, మీకు ఏం అనుమతులు ఒక అంతస్తు పుట్టే 10 అంతస్తులు వేసుకొని కాలంటే నాలాలు ఎంక్రోచ్ కారని చెప్తున్నావా తెలంగాణ మన సిద్దిపేట సమాజానికి? ఇట్లా ఒక్కటి మాత్రం ఎగ్జాంపుల్, అట్లా కోకోళ్ళు సిద్దిపేటలో. సిద్దిపేట సమాజం ఆలోచించాలి. మరి ఇది ఎంక్రోచ్ అయిన దానికి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు? ఇవన్నీ ఉన్నాయా లేదా? ఒకవేళ నిజంగానే ఇంటి నంబర్ ఉందని ఎవరికైనా అనిపిస్తే, పింకిస్ ఎవరైనా మళ్ళీ బట్టలు చెప్పుకుంటారు ఉంటారు కదా, లేదనైతే మాకు సమాచారం ఉంది. ఒకవేళ ఉందని అనుకుంటే ఏ డేట్ రోజు దానికి ఇంటి నంబర్ అలాట్ చేసిరు, దానికి విధించినటువంటి హౌస్ ట్యాక్స్ ఎంత,
దాని వివరాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయరు. బట్టలు చింపుకుండా కాదు, ఇంటి నెంబర్ ఉంటే ఒకసారి పెట్టుర్రి. ఇది సిద్దిపేటలో పరిస్థితి.